తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. వీటిపై మాట్లాడడానికి ఎవరన్నా ముందుకు రామకృష్ణ గారు మీరు అయిన తర్వాత మీరు తీసుకుంటారు సార్. ధన్యవాదాలు అధ్యక్ష. మన గౌరవ మంత్రి గారు విద్యాశాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నందుకు అభినందిస్తూ ఈ బిల్లులో అసలు మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష. ఇది చిన్న అమెండ్మెంట్ మాత్రమే. కానీ ఈ బిల్లు పరిధి దాటి మాట్లాడదలుచుకున్న ఒక విషయం, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్పులు తీసుకొచ్చి UGC వారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు కూడా వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాటికి సంబంధించినటువంటి చట్టసభలు కానీ బిల్లు కానీ ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచనలు ఉంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రి గారు సభకు తెలియపరచాల్సిన కోరుతున్నాను. చౌదరి గారు. అధ్యక్ష, ఇవాళ విద్య ప్రధానమైంది. మన రాష్ట్రం నుంచి లక్షలాది మంది విద్యార్థులు బయటకు వెళ్తున్నారు అధ్యక్ష. దానివల్ల మన సంపద వెళ్తుంది, మన క్రియేటివిటీ బయటకు వెళ్ళిపోతూ ఉంది, మన క్రీమ్ అంతా బయటకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలోనే విద్య చెందాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా ప్రభుత్వమే భరించాలంటే కష్టం. ఇవాళ విదేశాల్లో విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్గానే నడుస్తున్నాయి. దానికి చారిటీ వస్తుంది, CSR గ్రాంట్లు కానీ దాతృత్వంగా ఆ సంస్థలకి ఉదాహరణతో లభిస్తారు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ కంపెనీలన్నీ కూడా వారి ఆదాయంలో గణనీయమైన శాతం యూనివర్సిటీలకు ఇస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ నిర్వర్తించలేదు, ప్రైవేట్ రంగంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ హబ్గా ఎలాగైతే గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ మెడికల్ హబ్గా, IT హబ్గా